వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు త్రుటిలో తప్పింది ప్రమాదం. ఇటు భీమవరంలో ఆక్వా రైతు సభ వేదిక వద్ద ఈ ఘటన జరిగింది. ఈ సభకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. జగన్ వద్దకు వచ్చి అభిమానులు ప్రయత్నించారు. అయితే వేదిక ఎక్కుతుండగా తోపులాట జరిగింది. ఈ సమయంలో వైఎస్ జగన్ కింద పడబోయారు. జగన్ వైసీపీ నేత తలసిల రఘురాం పట్టుకున్నారు. తోపులాట్లో ఓ మహిళా కార్యకర్త అస్వస్థతకు గురయ్యారు. కార్యకర్తలను అదుపులోకి పోలీసులు చేయలేకపోయారు. అతి కష్టం మీద సభ వేదికపైకి జగన్ వెళ్లారు. సో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇటు భీమవరం ఆక్వా రైతు సభ వేదిక వద్ద ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో పడిపోబోతుండగా ఇటు జగన్ ని అటు తలసిల రఘురాం కూడా పట్టుకున్నారు. సో ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సో భార్గవ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఆల్రెడీ ఒక మహిళా కార్యకర్త కూడా అస్వస్థతకు గురైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? యశోదా, అటు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత కూడా ఆయన భీమవరం వచ్చి ప్రజా కార్యక్రమంలో పాల్గొనడానికి చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో జగన్ చూసేందుకు ఆక్వా రైతు సభ వద్దకు కూడా వేలాదిగా అభిమానులు, రైతులు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అటు ఏదైతే లూథరన్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభా ప్రాంగణానికి చేరుకున్నట్టు వైఎస్ జగన్ స్టేజీ పైకి ఎక్కే సందర్భంలో కూడా కార్యకర్తలు, అభిమానులు కూడా తోసుకుంటూ ఆయనతో కరచాలనం చేసేందుకు కూడా ఎగబడుతూ కూడా ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో జరిగిన తోపులాటలు అటు వైఎస్ జగన్ కూడా స్టేజీ ఎక్కుతుండగా మెట్లపై నుంచి, వేదికపై నుంచి కింద పడేటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. ఆయన పడిపోతుండగా ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి వైసీపీ నేత ఎమ్మెల్సీ తలసిల రఘురాం కూడా ఆయన కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆయన కింద పడకుండా అడ్డుకొని ప్రయత్నం చేసి ఆయన సురక్షితంగా కూడా స్టేజీ పైకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఒక్కసారిగా అటు భద్రతా సిబ్బంది గాని, వైసీపీ నేతలు గాని ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కార్యకర్తలు మాత్రం ఈ విషయం తెలియక జగన్ వద్దకు తోసుకుంటూ కూడా రావడంతో ఈ కార్యకర్తల మధ్యలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు, మహిళా కార్యకర్త కూడా అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు సపర్యలు చేసి తోటి కార్యకర్తలు ప్రాణాలతో బయటకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం భారీగా వచ్చినటువంటి వైసీపీ అభిమానులను గాని, అటు రైతులను గాని నిలువరించలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు. వేదిక వద్దకు వందలాది మంది తోసుకుంటూ వస్తుంటే పోలీసులు ఏమి చేయలేనటువంటి పరిస్థితి, చేతులు ఎత్తేశారని కూడా చెప్పుకోవచ్చు. వారందరినీ చెల్లాచెదురు చేసి దూరంగా తరిమేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అభిమానులు బారికేడ్లు ఎక్కి అక్కడ ఉన్నటువంటి ఐరన్ పోల్స్ ఎక్కి మరోవైపు వైసీపీ జెండాలు చేత పట్టుకొని వైఎస్ జగన్ చూసేందుకు ఎగబడడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో, ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ పిలుచుకున్నారు. ఆ తర్వాత ఈ సభలో ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ప్రసంగించడం, అనంతరం తిరిగి హెలికాప్టర్ లో కిర్లంపూడికి బయలుదేరినటువంటి పరిస్థితి ప్రస్తుతం భీమవరంలో అయితే ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.